హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది రాఖీ సెలబ్రేషన్స్ అన్నమాట. అంటే సాటర్డేనే రాఖీ, బట్ సండే నేను లేట్గా వచ్చాను బెంగళూరు నుంచి. సో ఈరోజు సండే, సండే రాఖీ సెలబ్రేషన్స్ అండ్ బోనాలు స్పెషల్. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవన్నీ వ్లాగ్స్ మీరు ఈజీగా చూడొచ్చు. అండ్ బెల్ ఐకాన్ కూడా తప్పకుండా కొట్టండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. అండ్ నేను చెల్లికి ఎవ్రీ టైం చెల్లికే కడతాను. బయట నాకు బ్రదర్స్ ఉన్నా నేను కట్టను, ఎందుకంటే లైక్ వాళ్ళు జస్ట్ కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతారు అంతే. మనం కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు. సో నాకు తెలుసు నా సిస్టర్ గురించి, నన్ను కష్టం వస్తే నన్ను వదలదు, అందుకే దీనిని కడతాను అనమాట. సో ఇక్కడ 2 రాఖీస్ ఎందుకు కడుతున్నానంటే అఖిల నమ్మకే, ఇట్స్ నాట్ ఏ కామెడీ, ఇట్స్ సీరియస్గా చెప్తున్నా. నాకు తోడుగుంటుంది. అండ్ ఈ 2 రాఖీస్ కట్టమని చెప్పింది మమ్మీ. దీనికి సైన్స్ ఏంటో, అసలు ట్రెడిషన్ ఏంటో నాకు తెలియదు. తెలిస్తే మాత్రం మీరు కామెంట్ చేయండి. సో ఇలా 2 రాఖీస్ కడుతున్నాను. సో ఇలా అనమాట. మీరు చెప్పండి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ బ్రదర్స్కి ఎవరికి మీరు రాఖీ టై చేశారు? అంటే మీ ట్రస్ట్ ఏంటి దీనిపైన? అంటే లైక్ మీ ఒపీనియన్ చెప్పండి, ఎవరికి కడితే బెటర్, ఎవరికి కట్టొద్దు అనేది మీరు నాకు చెప్పండి. అండ్ ఫైనలీ స్వీట్, మా చెల్లి ఫేవరెట్ స్వీట్. నేను ఇంకా బెంగళూరు నుంచి వచ్చాక మరీ తెప్పించాను. హ్యాపీ రక్షాబంధన్. అండ్ ఏ ఫైనలీ గిఫ్ట్ వస్తే ఎవరికి ఆనందం ఎక్కువ ఉండదు. సో మీకు చూపిస్తాను. ఏదో గిఫ్ట్, డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చింది. నా దగ్గర ఈ కలర్ నిజంగానే లేదు. సో ఇది చాలా బాగుంది. మీకు ఎలా నచ్చిందా లేదా? సో క్యాజువల్గా ఆఫీస్ వేర్కి అయితే వేసుకెళ్ళొచ్చు అనుకుంటున్నా. సో బాగుంది. అండ్ దీనికి ప్యాంట్, దీనికి దుప్పట్టా అయితే ఏం రాలే. అండ్ ప్యాంట్ కూడా కింద ఇలా ఇచ్చారు. సో నైస్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మా చెల్లి టై చేస్తుంది. అండ్ నేను గిఫ్ట్ ఇవ్వబోతున్నా. మా చెల్లి ఎలా సర్ప్రైజ్ అవుతుందో చూడాలి. అండ్ సేమ్ ప్రొసీజర్ అనమాట. లైక్ ఒక చిన్న రాఖీ అండ్ ఒక పెద్ద రాఖీ రెండు టై చేయాలి. సో మ్యాచింగ్ తీసుకొచ్చి మరి మ్యాచింగ్ పెడుతుంది మా చెల్లి. ఓ సారీ. అండ్ మీరేం స్పెషల్స్ చేసుకున్నారు రాఖీకి అండ్ బోనాలకి? మా కెమెరామ్యాన్ కొంచెం స్లో అండి. ఇప్పుడే మేము హైర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం స్లో మనిషి, ముసలోడు అయ్యాడు. ఏంటది? వీడు ముసలోడు అవ్వకూడదే, అదే కదా. అండ్ స్వీట్ ఫైనలీ. మా వీడియోస్ అన్ని ఫిల్టర్లెస్ ఉంటాయి, మీకు ప్రిపరేషన్ అలాంటివి ఏమి ఉండవు. గట్టి చెప్పొచ్చు అసలమ్మా ఇంత అలాగే. ఓ మై గాడ్. ఓకే, ఇప్పుడు నో గిఫ్ట్ టైం. గిఫ్ట్ తర్వాత హగ్. బొంగు డ్రై ఫ్రూట్సా? సర్ప్రైజ్. ఇవి నీకు ఇష్టం కాబట్టి ఇవి తెప్పించిన. యా, ఓపెన్ చేయి నువ్వే. నాకు ఓపెనింగ్కి హ్యాండ్స్ కూడా రావట్లేదు, నాకు భయం అవుతుంది. ఇట్స్ ఎ డైమండ్ రింగ్. ఉంది చిన్నగా చూడు. ఉంది సూర్య, చిన్నగా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఈ డైమండ్ పెద్ద డైమండ్ అయ్యి నాకు డైమండ్ ఇయర్ రింగ్స్ అయ్యేంత వరకు మీరు మా అక్కని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి ఆ స్టేజ్కి తీసుకెళ్తే నాకు డైమండ్ ఇయర్ రింగ్స్ వస్తాయి. సో ఆ బ్లాగ్ కూడా సూన్ రావాలి. గాడ్ ప్లీజ్. ఓ మై గాడ్. ఓకే, ఇప్పుడు మా చెల్లి టై చేస్తుంది. అండ్ నేను గిఫ్ట్ ఇవ్వబోతున్నా. మా చెల్లి ఎలా సర్ప్రైజ్ అవుతుందో చూడాలి.
ఎట్లా ఉంది నా గిఫ్ట్? ఏ సైనింగ్ ఆఫ్ అప్పుడే కాదు, ఉంది ఇంకా. మా మమ్మీ కూడా కొంచెం స్క్రీన్ ప్లే ఉంది. థ్యాంక్ యూ. పెట్టుకో అట్లమ్మ, పెట్టుకో, పెట్టుకోవే. సరిపోతుందా అనేది నా డౌట్. సరిపోయిందమ్మా, కొంచెమే కదా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ వన్ ఈవెన్ దిస్ డైమండ్ కౌంట్స్. ఎందుకంటే ఇది ఎవరు హెల్ప్ చేస్తే కాదు, ఇట్స్ అవర్ అర్థం కాబట్టి ఈవెన్ దిస్ డైమండ్ కౌంట్స్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి డైమండ్ ఇస్ అన్ ఎమోషన్. నిన్ను యాంకరింగ్ చేయబడలే ఎవరైనా. ఈవెన్ విల్ సేవ్ దిస్ బ్యాగ్. Who's this paid actor? ఈవెన్ విల్ సేవ్ దిస్ బ్యాగ్ ఎందుకంటే ఇట్స్ అవర్ ఫస్ట్ డైమండ్ ఇన్ ద ఫ్యామిలీ. వెరీ గుడ్ టు గో. I am happy that she's surprised so much. So I'm so happy. Paid actor is coming. Paid actor is coming. Mommy reaction, capture. Mommy. Paid actor. డైమండ్ రింగ్. Yes. ఎక్కడి డబ్బులు నేనే తీసుకొచ్చా. అవసరమా? డబ్బులు లేనప్పుడు నిజమా? నిజమే. షాక్. డైమండ్ అందుకని నా ఫస్ట్ డైమండ్. బాగుంది. అంటే దీనికి ఏం రాదా ఇట్లా? ఏం రాదు, జస్ట్ ఇది ఒక స్టోన్ అంతే. ఒక స్టోన్ వస్తుందా? బాగుంది, పెట్టుకో. మరి నేను సర్ప్రైజ్ ఇస్తే గట్టిగా ఉంటుంది మరి. అమ్మో ఏం ఏడుస్తుంది. మమ్మీ పండగ రోజు కూడా ఏడిపిస్తుంది. ఎందుకు? అఖిల ఏ తీసుకొచ్చిన ఇట్లా ఈ పచ్చిడి తెచ్చిననే, తెచ్చినవా? మంచి తెచ్చిన. ఇంకా ఏమొద్దమ్మా నాకు. నేనే పెట్టుకోను, ఈ చేత పెట్టాను చూ ఎప్పుడైనా ఈ చేత. మళ్ళీ దాన్నే 2 times అనాలి. అండ్ మా అమ్మకు కూడా సర్ప్రైజ్ ఉంది. చిన్న వెయిట్ చేయండి మీరు సర్ప్రైజ్ గురించి రాఖీ కట్టేంత వరకు. పాపం మా అమ్మ ఎంత ఎమోషన్ అయిపోతుందో. ఏందమ్మా అది? నాకు చీరలు అలాంటివి ఇవ్వద్దమ్మా. మరి ఏం కావాలి గట్టిగా? నాకే నచ్చుతాయమ్మా కలర్లు, మీరు తెచ్చినాయి నాకు నచ్చవు. సూర్య మంచిది. తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటావా? నో, ఇదే న్యాచురల్. మమ్మీ తీసుకురావాలి కదా. నువ్వు కట్టిన తర్వాత నేను ఇస్తా. నేను కట్టిన తర్వాత నువ్వెందుకు ఇస్తావు? మమ్మీ స్వీట్ పెట్టలేనే, కొంచెం చిన్న ముక్క పెట్టు. అంత కూడా వద్దు బిడ్డ, చిన్నది ఇప్పుడే తిన్నా నేను. అంటే నాకు కోపేడ అంటే ఇష్టం, అదంటే ఇష్టం. ఆల్రెడీ నేను తెచ్చుకున్నా కోపేడ. ఎన్ని స్వీట్ ఉన్నా నాకు కోపేడ ఉండాలి. నెక్స్ట్ నాకు మేమైతే తెలంగాణలో అందరితో కట్టించుకుంటాం, మేము అందరికి కడతాం. వీళ్ళకి కట్టొద్దు వాళ్ళకి కట్టొద్దు, ఓన్లీ అన్నలకే కట్టాలని ఏం ఉండదు. మేము అందరికి కడతాం, తాతలకి అమ్మమ్మలకి అందరికి కడతాం, చిన్నపిల్లలకు కూడా కడతాం. మా తెలంగాణలో అయితే మేము అందరం కట్టుకుంటాం. అంటే వదిన మరదల్లం కట్టుకుంటాం, అందరం కట్టుకుంటాం. అట్లా వీళ్ళే కట్టాలి, చెల్లెలే కట్టాలి అట్లా అని ఏమి ఉండదు. ఇప్పటి వరకైతే మా సాంప్రదాయాలు అయితే మా పెద్దవాళ్ళు ఎలా చేశారో మేము కూడా అలాగే చేస్తున్నాం. కొంచెమేనా? అదే కూర్చో. నాకైతే ఇవ్వకుండా ఒకటి ఇచ్చి సర్ప్రైజ్ కోసం. ఈ డ్రెస్ నేనే సెలెక్ట్ చేసిన, ఎంత బాగుంది. సారీయా తీసుకో.
ఇలాంటిది నా దగ్గర లేని కలర్ ఓ ఈమె తీసుకోవాలంటున్నావా? అయితే మమ్మ ఇంకో శారీ నువ్వే తీయవే. ఓపెన్ చేసి ఉందా కలర్ నీ దగ్గర? లేదు. ఆంటీకి చీర అంటే ఏ కూతురైనా తల్లికి ఎంత ఇచ్చింది అనేది కాదు ముఖ్యం, దాని శారీ అయినా అది చిన్న 1 రూపీది అయినా సరే అది చాలా గ్రేట్. నేను ఈ ఎమోషన్స్ తట్టుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్, పెయిడ్ యాక్ట్రెస్ అనేది. నేను తట్టుకోలేకపోతున్నాను. నేను చెప్తాను ఇంకా నేను చెప్పలే. తను మా అక్క, నేను 1.5 year ఉన్నప్పుడు మా అక్క చనిపోయింది. వినాయక చవితి ముందు ఈ పండగకి వచ్చి చనిపోయింది. కానీ నాకు అక్క ప్రేమ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. నా 2 కూతుర్లకు నాకు దేవుణ్ణి నేను ఏ రోజు ఏమీ అనుకోలేదు. అంటే కొందరు అనుకుంటారు కదా నాకు బాబు ఇయ్యలేదు పాపనిచ్చాడు అని అనుకుంటారు కదా, నేనైతే అసలు ఎప్పుడు అలా అనుకోలేదు. ఎందుకంటే నాకు దొరకని ప్రేమ నా పిల్లలకు దొరికింది, అదైతే నేను పక్కా చెప్తాను. శారీ అయితే చాలా బాగుంది, నాకు ఈ కలర్ కూడా లేదు కూడా. ఇది కట్టుకున్నాక ఒక వీడియో తీస్తాను, షార్ట్ వీడియో చూడండి. మళ్ళీ కూర్చోవాలా? ఆగండి, మేకప్ అవుతుంది మళ్ళీ. అవన్నీ వస్తాయి యో తీసుకో ఇంకో శారీ. 2 ఎందుకు పెట్టా? ఆల్రెడీ నేను కొనుక్కున్నా. ఈ శారీ ఉందా నీకు ఇలాంటిది? ఇలాంటిది లేదు కానీ నేను కొన్నా ఆల్రెడీ. ఇది కూడా బాగుంది. మరి రెండిట్లో ఏది మంచిది మమ్మీ? రెండిట్లలోనా కొంచెం ఇదే బాగున్నట్టుంది దానికంటే. ఈ రెండిట్లలో అంటే ఈ 2 శారీస్లో, ఈ 2 శారీస్లలో 2 కలర్స్ అయితే బాగున్నాయి. కొంచెం ఇది పట్టు టైప్. పెయిడ్ యాక్టర్ మధ్యలో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఏ ప్రాపర్ బ్లాగర్. అండ్ హియర్ ఇస్ ద ఫోటోగ్రాఫర్. చెప్పండి సూర్య గారు, మీ మనోభావాలు ఎలా ఉన్నాయి? మా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.